సెమీ కండక్టర్స్. కానీ రా మెటీరియల్ అంతా చైనా దగ్గర ఉంటుంది. లింక్స్ కట్ అయినప్పుడు మనకు అప్పట్లో కార్ల తయారీ, టూ వీలర్ల తయారీ, టీవీల తయారీ ఇవన్నీ కూడా తగ్గిపోయినాయి. చాలా క్రైసిస్ వచ్చింది. ఆ తర్వాతన అనేక దేశాలు ప్రోత్సహించడానికి ముందుకు వస్తే భారత్కి కూడా అందులో వెసులుబాటు వచ్చింది. ఎందుకంటే మన దగ్గర ఆ సెమీ కండక్టర్ చిప్స్లో పనిచేసే వాళ్ళలో 20-30% భారతీయులు ఉన్నారు. కాబట్టి మన దగ్గర ఆ బుర్రలు ఉన్నాయి అనేది అర్థమైంది. అప్పుడు మనం ఇండియాలో పాలసీకి రమ్మనమని చెప్పి పిఎల్ఐ స్కీమ్ పెట్టాం, పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ అని చెప్పేసి. మీరు వచ్చి ఇక్కడ ఉత్పత్తి చేసుకొని మీకు ఎంత ఇస్తామని చెప్పేసి. తద్వారా అనేక కంపెనీలు వచ్చినాయి, ఫాక్స్కాన్ లాంటి కంపెనీలు అవి వచ్చినాయి. వచ్చేసేసి ఇక్కడ 2-3 రాష్ట్రాల్లో పెట్టారు ఆల్రెడీ. గుజరాత్లో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు. ఆంధ్ర, తెలంగాణ కూడా పోటీ పడుతున్నాయి. అయితే ఇంతవరకు రాలేదు. ఇప్పుడు ఈ విధానం ద్వారా రప్పించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు గారు. ఆ ప్రయత్నం సఫలం కావాలని కోరుకుందాం. దాంతో ఉపాధి కల్పన, నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయా సార్ వీటి ద్వారా? అంటే టెక్నికల్ లేబర్ అనేటటువంటి వాళ్ళకి పనికి వస్తుంది. టెక్నికల్గా ఉండేటటువంటి బుర్రలు లైక్ బీటెక్ బ్యాచ్ కి బాగా మనం ఐటీ రంగంలో వన్ ఆఫ్ ది పార్ట్ అని అనుకోవాలి. ఖచ్చితంగా ఐటీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కిందకు వస్తుంది అనమాట ఇది. అవును. అంటే ఐటీ అంటే ఇప్పుడు అంతా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై అటు వెళ్ళిపోయింది. అదే అందుకని ఇక్కడ కావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ 3 కూడా డేటా సెంటర్ అయినా ఇదైనా అవన్నీ కూడా మనకి ఇక్కడికి తీసుకొచ్చే డ్రోన్స్ అయినా, డ్రోన్స్ సపరేట్, మళ్ళీ డ్రోన్స్ అగ్రికల్చర్ బేస్డ్ కావచ్చు, ఇట్లా